ఈ ట్విట్టర్ టెలిగ్రామ్ తీసుకపోయి లోపలి థర్డ్ డిగ్రీ చేసి కొట్టు, అప్పుడు విషయం బయటకు వస్తుంది. రావాలనేనా మన గది చెప్పక వీడికి వచ్చి ఏదో ఏదో పోయి నేనట పోయట ఇంకా గుండె పట్టిస్తాడట. అక్కడ ఈ బోరబండలో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు వీకిరు తెలంగాణలో. ఏం వీకిరంటే పోయి పైసలు సంపాదించుకున్నారు. బోరబండలో జూనియర్ కాలేజ్ పెట్టిస్తాన్నారు లేదా? పెట్టించిరా ఈ బస్టాండ్ దగ్గర బస్టాండ్ చౌరస్తా మొత్తం ఇల్లు కోటి లేదా? రోడ్డు వెలుగు వేస్తానరా లేదా? చేసిరా మరి? ఆడ ఎంఏ పేటర్ ఫస్ట్ ఇయర్ ఇల్లుంది కాబట్టి వాడు పోయి వాని సంకనక్కడి బీఆర్ఎస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సంకనక్కున్నారు, వాని షాపు ఉందని చెప్పి పది పేదోళ్ళ ఇల్లు షాపులు ఇవ్వబట్టి ఆ రోడ్డును మాత్రం వెడల్పు వేస్తలేరన్న. దీపక్ రెడ్డి గెలిపిన పిల్లర బుల్డోజర్ వ్యక్తి మన షాపు కొట్టబడ్డారు. పక్కా కొడతా వినాయక్ మధురా నగర్ నుంచి వినాయక్ నగర్ దాకా ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందన్నా? ట్రాఫిక్ జామ్ అవుతలేదా? దీని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడక నేనంటే గుళ్ళు కడుతున్నట్ట, వాడు సమాధులు కడుతున్నట్టు. ఏమంటానంటే సొంత పైసలు పెట్టి తుర్కోలకు సమాధులు కట్టిస్తాడట. గీడ హిందువుల శ్మశాన వాటిక ఉన్నది, దానిలో నీళ్ళు లేవు, కరెంటు లేదు, దానిలో బోరింగ్ లేదు, దాని గురించి మాట్లాడాడట. ఆడికి పోయి మాట్లాడతాడట. ఇలా 10 సంవత్సరాలు ఒక్క కనీసం డబుల్ బెడ్రూమ్ వేయలే. నరేంద్ర మోడీ గారికి బిల్లు ఇచ్చినాక 2,40,000 ఇల్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇవాళ జుబ్లీస్ కు ఎందుకు ఇయ్యలేదో బీఆర్ఎస్ గల్లా పట్టి తీసి గ్లాసు చెంపమ్మికలు కొట్టండి. 20 డబుల్ బెడ్రూమ్ ఎందుకు వెళ్ళారా చెప్పండి? 2,40,000 ఇల్లు ఇస్తే మీకు ఒక్క ఇల్లు ఇవ్వలే. వాళ్ళు మీకు ఇచ్చే రేషన్ బియ్యం మనం ఇస్తున్నాం అక్క. రేషన్ బియ్యం మీకు ఇచ్చే పెన్షన్ పైసలు మనవి. ఇలా ఏం చేస్తా ఇలా చేసేది మనమైతే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి గేమ్ ఆడుతున్నారు. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు చంపారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాళ్ళు వేసి ఫోన్ ట్యాపింగ్ చేసిరు. డ్రగ్స్ కేసు మీద డ్రగ్స్ కేసు చేసింది వాళ్ళే. అన్ని పొట్టు పైసలు సంపాదించుకుంటే తప్ప ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు చేసిందే లేదు, వాళ్ళు పీకిందే లేదు. అందుకే వాళ్ళని సామూహిక పరిమితం చేసినాం. ఇవాళ మళ్ళీ ఏమైంది? ఇలా పరిస్థితి ఏమైంది? ఏనుగులు మింగటాడు పోయి పీనుగులు మింగటాడు వచ్చిండు. రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. ఏం చేసిండు? రాగానే 2,500 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిండా? తులం బంగారం ఇచ్చిండా? మీకు గొలుసుల బంగారం మెల్లంగా ఈ జూబ్లీస్ కాంగ్రెస్ వాడు గెలిచిందనుకో, ఆ ఎంఏం పార్టీలు అంత చేంజ్ ఛాన్సెస్ అందరూ కూడా అంత ఎత్తుకపోతారు. ఎంఏం పార్టీలు తులం బంగారం ఇయ్యడానికి. ఎందుకంటే నేను ఒక మంత్రి చెప్పిండు, ఏం చెప్పింది తెలుసా? అప్పుడు ఇద్దామనుకుని మేము 50,000 కదా, ఇప్పుడు 1,00,000 రియాలిటీగా 1,00,000 రియాలిటీగా